మన దేశంలో ఈ ఒక్క దివాళీ రోజే దాదాపు 6 ట్రిలియన్ల బిజినెస్ అంటే దాదాపు 6 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు ఇండియాని? ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకానమీ అన్నాడు కదా. ఈ ఒక్క రోజు ఇండియాలో జరిగిన సేల్స్ చూస్తే మన డీజే టిల్లుకి మతిపోవడం ఖాయం. మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తా. ఏ దేశ జీడిపి పెరగాలనుకున్నా కానీ వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పెరగాలి. నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి, నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, నీ దగ్గర సేవింగ్స్ ఉండాలి. 3 వినియోగదారుడి దగ్గర ఉన్న రోజున ఆటోమేటిక్ గా ఒక వస్తువు గానీ లేదా బ్యాంక్స్ లో డిపాజిట్ చేయడం గానీ ఆ మనీ అనేది సర్క్యులేట్ అయ్యింది. ఆ సర్క్యులేషన్ వల్ల ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది. ఈ దివాళీ రోజు జరిగిన 6 లక్షల కోట్ల సేల్స్ లో 75,000 కోట్లు బంగారం అమ్ముడిపోయింది. 1,00,000 కార్లు కొన్నారు, 5 లక్షల బైక్లు కొన్నారు. గార్మెంట్స్ గానీ, ఫుట్వేర్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ 24% ఈ కామర్స్ ట్రేడింగ్ అనేది పెరిగింది. అలానే కన్స్యూమర్స్ అందరూ దాదాపు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనడానికి ఇష్టపడ్డారు. ఆ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ దాదాపు 87% కొన్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ ట్రేడర్స్ రిపోర్ట్ ఇచ్చింది. అలాగే దాదాపు 65,000 కోట్ల వరకు సర్వీసెస్ ఎంజాయ్ చేశారని. మూవీస్ కి వెళ్ళడం కానీ, రెస్టారెంట్స్ కి వెళ్ళడం కానీ, బార్స్ కి వెళ్ళడం కానీ వీటి మీద దాదాపు 65,000 కోట్ల వరకు కేవలం ఒక దివాళీ రోజున ఖర్చు చేయడం అనేది చాలా పెద్ద విశేషం. ఈ 6 లక్షల కోట్లలో 3 లక్షల కోట్లు ఈ టైర్ 3 సిటీస్ నుండే వచ్చాయని, ఆ టైర్ 3 సిటీస్ లోనే దాదాపు 3 లక్షల కోట్ల వరకు వ్యాపారం జరిగిందని కూడా చెప్తున్నారు. 2 ట్రిలియన్ సేల్స్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అని సిల్వర్ కన్సంప్షన్ కూడా ఒక్కసారిగా హైక్ అయిందని రిపోర్ట్ చెప్తుంది. ఈ ఎకానమీ ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంటే ఇండియాలో డెడ్ ఎకానమీ అవుతుంది.